తప్ప ఇంకేం రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి రాయపాటి అరుణ్ గారు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మీకు ప్యానెల్ లోని పెద్దలకి వీక్షకులకు నమస్కారం సో ముందుగా కంగ్రాచులేషన్స్ జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో పాటు సో మంత్రివర్గంలోకి 3 మంత్రులు అడుగుపెట్టారు మీ అధినేత కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అవును సార్ ఇది ప్రజలు మమ్మల్ని నమ్మి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టి ఆయన యొక్క నాయకత్వాన్ని ఇష్టపడి ఇంత ఘనమైన మెజారిటీ ఇచ్చారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము అంతే స్థాయిలో ప్రజలకు కూడా కృతజ్ఞతగా ఈ 5 ఏళ్ల పాటు ప్రజల కోసమే పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ సో మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే మంత్రులు ఇంకా వారి స్థానాల్లో కూర్చోక ముందే జగన్మోహన్ రెడ్డి గారి కూటమి ప్రభుత్వం మీద ఆయన విసురులు ఏవైతే ఉన్నాయో నిన్నైతే చూసాము అదేవిధంగా వారి పార్టీ క్యాడర్ని కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసి కూటమి నేతలు దాడులు చేస్తూ ఉన్నారు గతంలో మనం ఓటు వేయకపోయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేశామని కానీ ఇప్పుడు ఓటు వేయని వాళ్ళని దారుణంగా కొడుతున్నారని ఈ పాపం ఊరికే పోదు అని చెప్పేసి వైకాపా అధినేత పులివెందుల శాసనసభ్యులు మాట్లాడుతూ ఉన్నారు సార్ జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంటది పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకల్లో పెడితే గానీ పోదు అని చెప్పేసి వైసీపీ పుట్టుకతో వచ్చినటువంటి ఈ వైసీపీలో ఉన్న పార్టీ వాళ్ళకి ఈ బుద్ధి నిజంగానే ప్రజలతో వైసీపీ అనే పార్టీని పిడకల్లో పెట్టించిన దాకా పోయేలాగా లేదు రియలైజ్ అయ్యేలాగా లేరు వీళ్ళు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఏ రోజు ప్రజల్లో తిరగల ప్రజల్లో పరదాల మధ్యలో గుండా వెళ్ళి పరదాల మధ్యలో గుండా వచ్చాడు తప్ప ఒక్క సామాన్యుడితో ఈయనకు ఓటేసినటువంటి ఒక సామాన్యుడితో ఏ రోజు మాట్లాడిన దాఖలాలు అయితే లేవి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చెయ్యకుండా ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రజలు గుర్తొచ్చారు ప్రజా సంక్షేమం గుర్తొచ్చింది రాష్ట్ర పరిపాలన గుర్తొచ్చింది ఈ రోజు మళ్ళీ వెళ్ళడం అనేది నిజంగానే మళ్ళీ ఇంకొకసారి మోసానికి తెగబడ్డానికి ప్రజల్లోకి దిగడం తప్ప వీళ్ళ వల్ల ఈ పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు ఇవాళ ఆయన పాదయాత్ర మొదలు పెడతాడు సపోజ్ డిఎస్సి ఇప్పటి వరకు ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు వయసు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎదురు చూసి ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎదురవుతారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అడుగుతారు 5 ఏళ్ల పాటు మీరు డిఎస్సి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు రాజధాని రైతులు ఎదురవుతారు వాళ్ళకేం సమాధానం చెప్తాడు ప్రాజెక్టులు కట్టక పొలాలు వ్యవసాయం కూడా వదిలేసిన రైతులు ఎదురవుతారు వాళ్ళకేం సమాధానం చెప్తాడు రోడ్లు యాక్సిడెంట్ల వల్ల ఫ్యామిలీని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదురవుతారు వాళ్ళకి ఏం చెప్తాడు ఇలా ఒక్కటి కాదండి అసలు మద్య నిషేధం ప్రత్యేకించి మద్యం మెయిన్ వైన్ షాపులకి కాస్ట్లీ వైన్ షాపులకి మాత్రమే పరిమితం చేసే ఎలక్షన్ కి వస్తాను నేనని చెప్పేసి మధ్యలో మాట ఇచ్చాడు ఫస్ట్ ఇచ్చిన పూర్తి నిషేధం అనే మాట తప్పేసి ఈ 2 వర్గాల వాళ్ళు వస్తారు పూర్తి నిషేధం అనే విషయాన్ని నమ్మి వచ్చిన మహిళలు ఎదురవుతారు ఎందుకు నిషేధం చేయలేదని చెప్పేసి పెద్ద పెద్ద వైన్ షాపులకి పరిమితం చేస్తా ఉంటే నమ్మిన వాళ్ళు వస్తారు వీళ్ళకేం చెప్తాడు వాళ్ళకేం చెప్తాడు వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాడు అలాగే నెలకి సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని క్యాలెండర్ రిలీజ్ అయినాయి అన్నది కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా తెలుసో లేదో తెలియదు ఆ నిరుద్యోగులు ఎదురవుతారు 5 ఏళ్ల పాటు నువ్వు ఎందుకు చేయలేదు మా జీవితంలో విలువైన 5 ఏళ్ల కాలం పోగొట్టుకున్నాం మేము నీ వల్ల అని చెప్పేసి అడుగుతారు వాళ్ళకేం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఇప్పుడు ఏ కారణం ఉందని ఆయన ప్రజల్లోకి దిగుతాడు ప్రభుత్వం ఏర్పడిందే 10 రోజులు కాలేదు మంత్రిత్వ శాఖలు నిన్నొచ్చాయి 5 ఏళ్ల పాటు మీరు చెయ్యలేనటువంటి పనిని 5 రోజులు కూడా గడవక ముందే అధికార పక్షం చెయ్యాలి అని చెప్పేసి మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు ఇది నిజంగానే విద్వేషమా ప్రజల పట్ల విశ్వాసమా రెండిట్లో ఏంటి అనేది వైసీపీ పార్టీ నాయకులు ఆ నేత తేల్చుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది దీంతో పాటు ఇంకొక మాట యాడ్ చేస్తాను అరుణ ఒక విషయం మర్చిపోయినారు అనుకుంటాను ఏంటంటే చాలా విలువైన మాట చెప్పారు కానీ సీక్వెన్స్లో నేను చెప్తాను 5 ఏళ్ళు ఎవరైతే ఏజ్ గ్రూప్ అంటే ఉద్యోగాలకు ఏజ్ గ్రూప్ క్రాస్ అయింది చూసారా అలాంటి వాళ్ళు నాకు తెలిసినందుకు ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది ఉంటారండి జాబ్ క్యాలెండర్ నమ్ముకొని ప్రిపేర్ అయ్యి ఇంకా వారికి అవకాశం లేదు వాళ్ళకి ఏజ్ లిమిట్ దాటిపోయారు వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళంతా కూడా వీళ్ళ ఉద్దేశంలో కేవలం ఉద్యోగాలంటే వాలంటీర్లు సచివాలయాలు మిగతావేవి ఉద్యోగాలు కాదు ఇంత నారో థింకింగ్ ఆలోచించే మైండ్ సెట్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విసిరి పారేక బంగాళాఖాతంలోకి ఇంకేమి మళ్ళీ పాదయాత్ర చేస్తే ఈయన చుట్టూ ముసురుకుంటారు అనుకుంటారా రైట్ అరుణ్ గారు ఇంకోటి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నేతల్ని కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు గతంలో ఓటు వేశారా లేదా అనేది కూడా చూడకుండా మనకు ఓటు వేయని వారికి కూడా పథకాలు డోర్ డెలివరీ చేశాం కానీ ఈరోజు మా కార్యకర్తల్ని నాయకుల్ని దారుణంగా ఇళ్లకు వెళ్ళి మరి కొడుతున్నారు ఆ పాపం ఊరికే పోదు అన్నారు సార్ ఇప్పుడు ప్రధానంగా 2 అంశాలు చెప్పుకోవాలి ఒకటి ఓటు వేసిన వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి ఓటు వేయని వాళ్ళకి ఇంకొక ముఖ్యమంత్రి ఉండడు మొత్తానికి ఒకళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు వాళ్ళందరికీ రాష్ట్ర ఖజానా నుంచే పథకాలనే అందుతాయి ఇది ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసినా వేయకపోయినా ఆయనే ముఖ్యమంత్రి అందరికీ ఆ పథకాలు అందాల్సింది అర్హులకి
కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ని పెట్టడం మూలంగా ఎవరు వైసీపీ అనుకూలస్తులు ఎవరు వైసీపీ వ్యతిరేకస్తులు అనేది క్లియర్ గా తెలుసు కాబట్టి వైసీపీకి వ్యతిరేకం అనుకున్న ఏ ఒక్కరికి పథకాలు రాలేదు. అందుకు నేనే ఎగ్జాంపుల్, ఇంకెవరో నాకు అవసరం లేదు. నేనే ఎగ్జాంపుల్. నాకు ఇల్లు రాలేదు, అమ్మఒడి పథకాలు కంటిన్యూషన్ అవ్వలేదు. అసలు ఏ పథకం ఒక్క సంవత్సరం మాత్రం అమ్మఒడి వచ్చింది, మిగతా ఏ సంవత్సరం నాకు రాలేదు. కావాలంటే వాళ్ళ లిస్ట్ లో ఉంటుంది, తీసుకోమని చెప్పండి, నా అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇస్తాను. రెండోది, ఇట్లా నాలాగే మా ఊర్లో చాలా మంది ఉన్నారు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారో మీకే తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ కార్యకర్తలు ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేయలేదు అనేది అక్కడ ఎవరు ఈవీఎంలు చెప్పవు. పలానా వ్యక్తి ఓటేశాడు పలానా వ్యక్తి ఓటేయలేదని చెప్పేసి జనరల్ గా వాలంటీర్ల ద్వారా వీళ్ళు తెలుసుకోవడం వల్ల ఆ దాష్టికాలకు దారుణాలకి దిగబడ్డారు. మాకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ రోజు ఓటింగ్ ఎలా జరిగిందంటే వెరీ సీక్రెట్ ఓటింగ్, వెరీ సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఎవరు వేశారు ఎవరు వేయలేదని తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. భర్తకు చెప్పకుండా భార్య కూటమికి ఓటేసి వచ్చింది, భార్యకి చెప్పకుండా భర్త కూటమికి ఓటేసి వచ్చాడు. ఆ స్థాయిలో వేశారు కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఇంత భారీ మ్యాండేట్ అనేది కూటమికి వచ్చింది. కాబట్టి మాకు ఈ రాష్ట్రంలో ఓట్లు వేయని వాళ్ళు చాలా తక్కువ మంది, అందుకే వీళ్ళకి 11 సీట్లు వచ్చాయి. ఎక్కువ మంది కనుక మాకు వేయకపోయి ఉంటే వీళ్ళకి ఇంకా సీట్లు ఎక్కువ వచ్చి ఉండేవి. ఇంకా అసలు పథకాలే స్టార్ట్ చేయలేదు, ఇంకా పరిపాలనే స్టార్ట్ అవ్వలేదు. అట్లాంటప్పుడు మేము వివక్ష చూపించామని చెప్పేసి వీళ్ళు నిందలేస్తే నమ్మే ప్రజలు ఇక్కడ ఎవరూ లేరు. ఇంకొక మూడో విషయము, దాడులకు తెగబడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సార్ నాకు తెలిసినంత వరకు వీళ్ళ యొక్క గత చరిత్ర మూలంగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 4 ఫాదర్స్ లో ఉన్నటువంటి ఫ్యాక్షన్ చరిత్ర మూలంగా రాష్ట్రంలో ఈయనొచ్చాకే ఓటర్ మీద యాంటీ పార్టీ ఓటర్ మీద దాడులు అనేవి విపరీతంగా పెరిగాయి. మేము సినిమాల్లో చూసాము, కడపలో ఫ్యాక్షనిజం ఉండిద్ది, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉండిద్ది, రియల్ లైఫ్ లో మేము చూడలేదు. బట్ ఈ 5 ఏళ్లలో రియల్ లైఫ్ లో కూడా మేము చూడాల్సిన పరిస్థితి మాకు వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరిని దాష్టికాలకు తెగబడ్డారు. ఈవెన్ మమ్మల్ని కూడా సోషల్ మీడియాలో కానివ్వండి రకరకాల మార్ఫింగ్లు, అవమానకరమైన మాటలు, వీడియోలు, డబ్బులు ఇచ్చి మరి మమ్మల్ని తిట్టించిన సంఘటనలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. ఆ హామీ అయితే మా ప్రభుత్వం తరపు నుంచి, ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము ఇస్తున్నాం వైసీపీ వాళ్ళకి. కార్యకర్తల ఆవేశాలకు లోనయ్యి వీళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి దాడుల వల్ల వాళ్ళలో ఆవేశం అణుచుకొని ఉండి ఇప్పుడు అవకాశం వచ్చింది అని ఒకళ్ళు బరస్ట్ అవుతుంటే కార్యకర్తలు చేస్తున్న పనులకి పార్టీలకి నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదు. గతంలో మీ వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం మీద దాడులు చేసి బోండా ఉమ్మగారిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎలా అయితే నన్ను అనగానే మా కార్యకర్తలకు బీపీ పెరిగింది కాబట్టి అలా చేశారు అని చెప్పేసి ఎలా ముఖ్యమంత్రి గారు సమర్థించుకున్నారో అదే కోణంలో ఇవాళ మేము సమర్థించట్లా మా పార్టీ సైడ్ నుంచి. కానీ వాళ్ళ కార్యకర్తలకు వచ్చినటువంటి ఆవేశం లాంటిది ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా వచ్చింది అని చెప్పేసి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన టీం కూడా భావించుకొని సర్దుకుపోవాల్సిందిగా చెప్తున్నాము. మా కార్యకర్తలు కూడా చెప్తున్నాం, దయచేసి బహిరంగ దాడులకు ఎవరు దిగబడద్దు. చట్టపరంగా వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలో ఆ శిక్షలను వేసి వీళ్ళకి సరైన బుద్ధి చెప్దామని చెప్పేసి మేము